ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ చేవల మున్సిపాలిటీ పరిధిలో మరి 13వ వార్డులో రామ్ గౌడ్ తోటి మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. మరి తను కాంగ్రెస్ బీఫామ్ కోసం హోరాహోరీ పోరాటం అయితే ఇక్కడ జరుగుతుంది. మరి బీఫామ్ నువ్వా నీకా నాకా అనే కాన్సెప్ట్ తోటి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి తనకు బీఫామ్ దక్కుతే మరి అభివృద్ధి ఏం కోరుకుంటుంది విలేజ్ ప్రజలు అనే కాన్సెప్ట్ తోటి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అన్న నమస్తే. అన్న చెప్పన్న, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సర్వీస్ చేస్తున్నారా? మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే సర్వీస్ చేస్తున్నాం. అయితే గతంలో విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెవెల ఆమ్లెట్ ఉండే మా విలేజ్ చెవెలకు సర్పంచ్ ఉన్నప్పుడు మా మమ్మీ ఇట వార్డ్ నెంబర్గా వేసింది. సర్పంచము చెవెల నాగం. అప్పుడు గిట నేను అప్పుడు నీళ్ళు లేకుండే, ఇప్పుడు టీఆర్ఎస్ రాకముందు నీళ్ళు లేకుండే, నీళ్ళకి గిటంగా కొంచెం బాగా ఇబ్బందులు ఉండే. మబ్బులలో వేసి నీళ్ళు 3 గంటలకు లేచి బోరింగ్ కొట్టుడు, లేకపోతే ఆ బోర్ మోటార్ కడుకొని నల్ల పైపులు పట్టుడు, నల్లలు గిట్ట సరిగ్గా రాకుండే. అప్పుడు గిట్ట మేము బోరు ఇప్పుడు బాలరాజన్ పట్టుకొని బోరు ఎన్ని 5-6 బోర్లు రేపించిన. నీళ్ళు గిట మాకు అదృష్టం బట్టి నీళ్ళు గిటంగా ఫుల్ వచ్చినాయి. ప్రతి వేసిన బోర్ కల్లా నీళ్ళు వచ్చినాయి. కానీ ఈ మోటార్లు కాలిపోయినా కాలిపోయినా మంచిగా అందరు లీడర్లు, పెద్ద లీడర్ ఇప్పుడు చెవలనే మాకు. ఆ లీడర్లను పట్టుకొని గిట మేము మొత్తం అన్ని పనులు గిట సకాలంలో పూర్తి చేసినాం అవన్నీ. అయితే ఇప్పుడు ముందు వార్డ్ నెంబర్ అయిపోయినా గిటంగా మేము ప్రజల సేవలనే ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు గిట మన యాదన్న రంజిత్ రెడ్డి అన్నబడే ఉండి మేము పనిచేసినాం. ఓకే, ఇప్పుడు మీరు రంజిత్ రెడ్డి, కాళే యాదయ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు, కానీ సీనియర్ మీకన్నా ముందు ఉన్నారు. మరి బీఫామ్ మీకు అర్హత మీకు ఎట్లా దక్కుతుంది? మీకెందుకు ఇవ్వాలి బీఫామ్ అంటే? బీఫామ్ అంటే మేము ఇప్పుడు నేను ముందు సర్పంచ్కి వేసిన, నేను సేవలు ఇప్పుడు ముందు చేసిన సేవలను బట్టి నాకు పబ్లిక్ గిట్టంగా నాకు అనుకూలంగా తీర్పిచ్చింది. 21 కోట్లతోనే నేను ఓడిపోయినా కాబట్టి ఇంకా 11 ఓట్లు వస్తే నేనే విన్ అవుతుంటి. ఆ ఉద్దేశంతోనే నేను గిట్ట ఇప్పుడు బరిలో ఉన్నా. నాకు గిట్ట పబ్లిక్ న్యాయం పడి గిట్టంగా సగం మందికి ఉన్నారు. వాళ్ళని గిట్ట నేను వాళ్ళని బాధ పెట్టొద్దు అనే విషయంలో గిట్ట నేను ఇంకా సేవలు చేయాలి. నాకు ఇంకా కార్యక్రమం యూత్కు అంతా పబ్లిక్ మొత్తం సేవ చేయాలని నా కోరిక. అంటే మీరు గతంలో ఓటమి పాలైనందుకు మీరు ఇప్పుడు బీఫామ్ అడుగుతున్నారా, లేకపోతే ప్రజల మేరకే మీరు ఇప్పుడు బీఫామ్ అడుగుతున్నారా? ప్రజల మేరకే నేను ప్రజలు కోరుకుంటున్నారా మీరు కాంటాక్ట్ చేయాలని? ప్రజలు కంపల్సరీగా కోరుకుంటున్నాను. ముందు కోతురు ఫోన్లు చేసి మరి నువ్వు ఉండకపోతే ఎట్లా, నువ్వు ఉండు, నువ్వు గతంలో గిట్ట చేసినావు, మాకు ఉండాలి, నీ ఎట్లా ఉంటావు, నాకు ఉంటేనే మాకు బాగుంటుంది. మేము యూత్ గిట్టంగా అంటుంది, యూత్ గిట్ట నువ్వు ఉండాలన్నా యూత్లా, నువ్వు మాకు ఎనీ టైం నువ్వు ఫోన్ లేపుతావు, మాకు ఏది ఉన్నా సమస్యకు వస్తావు, తీరుస్తావు, నువ్వు ఉండాలని చెప్పి మనం బాగా ఫోర్స్ చేస్తుంది మాకు. అంటే రాములు ఏం సమస్య తీరుస్తాడు అంటే వాళ్ళ ఆపదలా ఆదుకుంటాడా, లేకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాడా? వాళ్ళకు ఎట్లా మీరు వాళ్ళకి ఆదుకుంటారండి? వాళ్ళకి ఆపదలా ఆదుకుంటా. ఒక మనిషికి ఇట్లా ఆపద వచ్చిందంటే, ఒక హాస్పిటల్ వచ్చిందంటే పోయి కనుక్కొని ఇట్లా ఉండాలి, ఇట్లా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మనం పోయి ఎట్లుంది ఒక డాక్టరే ఉన్నాడు అనుకో, డాక్టర్ తానికి వాళ్ళకి తెలియదు, పబ్లిక్ అందరికీ తెలియాలంటే తెలియదు కదా. వాళ్ళకి పోయి డాక్టర్ తానికి పోయి మనం మాట్లాడి ఎట్లుంది మా పిల్లగాని పరిస్థితి, మా ఈ పెద్ద మనిషి పరిస్థితి ఎట్లుంది అని ఇట్లా అడిగి వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఇట్లా ఉంది, నువ్వేం యథార్థంగా ఉండు. కొంతమందికి ఏముంటుంది, ఏమైతే భయపడి చాలా మంది అంటే ధైర్యం ఇస్తా నేను పోతా. ఒకవేళ కావాలంటే గిట్టంగా వాళ్ళు పైసలు అడగరు, ఏదో వాళ్ళకి కావాల్సింది సకాలంలో రావాలి, మనకు చూసుకోవాలనేది ఉంటుంది. పబ్లిక్ ఏం పైసలు కోరరు, ఏం అది ఉండదు. అంటే ఒకవేళ రాములకి మాకు ఒక ఆర్థిక సాయం చేయండి అని నిరుపేద ఫ్యామిలీ అడిగితే చేస్తాము. అట్లా అడిగితే మేము చేస్తాము. అలా సిచ్యువేషన్ చూసి గిట్ట మనం ఇస్తాము. వాళ్ళు అడగక ముందే నేను అరే పాపం మనకు అంటే మొత్తం పెట్టలేము, కానీ ఏదో మనకు తోచినంత ఇస్తాము. ఎందుకు ఓడిపోయారు గతంలో మీరు సర్పంచ్గా? కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు ఏం లేవు, కానీ పబ్లిక్ ఏముందంటే మేము సేమ్ క్యాస్ట్ ఇద్దరం ఆయన ఉన్నాం అప్పుడు గిట. ఓకే, అట్లా గిట కొంచెం ఒకటి అటు ఇటు అని పోయింది. కాకపోతే మనకు మంచిగా ఉండే ఈ అది ఇట్లా. ఓకే, ఇప్పుడు మీకు బీఫామ్ రాకపోతే మళ్ళీ మీరు పార్టీ మారుతారా, లేకపోతే ఇదే పార్టీ? ఏం మారం పార్టీ, ఇదే పార్టీలో కంటిన్యూ.
అంటే ఎవరికి ఇచ్చినా మీరు సర్వీస్ చేస్తారా? సర్వీస్ చేస్తాం. ఎవరికి ఇచ్చినా మనం పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే మనం దానికి కట్టుబడి ఉండాలి. మనం దీపం రాకపోతే అందులోకి పోతా లేకపోతే ఇంట్లోకి పోతా అని కాదు. మన పార్టీ ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తుంది కాబట్టి మనం ఈ పార్టీలో అందులోకి వచ్చి మనం అభివృద్ధి చేయాలని ఇంట్లోకి వచ్చినాం మనం. ఓకే, మొత్తం అయితే పార్టీలో ఏ పార్టీలనే సేవ లీడర్కి ఇచ్చినా మీరు చేసుకుంటాం. సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు అయినా సరే మనం సర్వీసు మనం దగ్గర ఉండి చేపియాలి. ఓకే, మనం నమ్ముకొని ఉన్న వాళ్ళు గిట్ట ఉంటారు కదా, వాళ్ళకు ఇళ్ళవేళలో చేయాలి. మనము యూత్ ఎందుకు కోరుకుంటున్నారు మిమ్మల్ని, ఎందుకు మీరు కాంటాక్ట్ చేయమని చెప్తా ఉన్నారు? యూత్ ఎందుకంటే ఇప్పుడు నేను ఓడిపోయినాక గిట్టంగా ఈ 5 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఈ 2 ఏళ్ళు 7 ఏళ్ళ దినంలో గిట్టంగా యూత్ గిట్ట నేను ఎన్నడు గిట్టంగా ఇట్లా డిస్టర్బ్ చేయలే. వాళ్ళు ఎప్పుడు సకాలంలో ఫోన్ చేసినా ఏది చేసినా వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్క పని అంటే యూత్ వాడుకున్నారు కానీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కల్పించారా, కల్పించలేరా? ఇంప్లిమెంట్ కల్పించిన కొంతమందికి కంపెనీలో ఆడియో పెట్టించిన, కానీ ఎక్కువ అవకాశాలు రాలేవు మనకు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ మీరు అధికారంలోకి వస్తే మీకు ఎంప్లాయ్మెంట్ కల్పించమంటే కల్పిస్తారా? కల్పిస్తాం. మనకి ఇప్పుడు పదవులు ఉంటే మనము అన్న పెద్ద పెద్ద పరిచయాలు అవుతాయి. వాళ్ళ దానికి పోయి మా పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి అని మనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చేస్తా కంపల్సరీ అట్లా. ఇప్పుడు రాములు గౌడ్ ఆస్తులు రేపు కౌన్సిలర్ అయిన తర్వాత పెరుగుతాయా తరుగుతాయా? పెరగాల్సిన నాకు అవసరం లేదు సార్. నాకు తరిగితేనే నాకు యదార్థం. ఎందుకంటే నాకు సేవ కావాలి, నాకు ఒక పేరు కావాలి, పలానా మనిషి చేసిండు. మనకు ఈ పేరు అనేది మనం సచ్చిందాకు ఉంటుంది, స్థిరస్థాయిలో ఉంటుంది. నేనేం సంపాదించుకో, నాకు 2 బిడ్డలు, నేనేం సంపాదించుకోవాలి వాళ్ళకి. నాకున్న ఒక ఎకరన్నరనే ఉంటుంది భూమి, అలా చెరింత ఇస్తే చాలు నాకు ఇవేం పేరు కావాలి అంతే. నాకు సంపాదించాలి, కబ్జాలు చేయాలనే ఆలోచన ఉండబోదు అంటారా? నాకు లేదు. నాకు పబ్లిక్ ఒక ఛాన్స్ ఇచ్చి నేను చేసిన నా పేరు ఉండాలనేది నా కోరిక అంతే. మరి అంతా ప్రజలు మిమ్మల్ని మీ మీద అంతా డిఫెండ్ అయి ఉన్నారు, మీ వార్డు ప్రజలు ఏం చెప్తారు మరి? మీ వార్డు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది? వార్డు ప్రజలు మీ మేనిఫెస్టో నాదేంటంటే ఇప్పుడు యూత్ పిల్లలకు మనం జాబులు కల్పించాలి, అదొకటి. ఇప్పుడు ఇప్పుడు అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళకి గిట్టంగా చెవులకు పోయి ఆసుపత్రికి పోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వారానికో వారం ఇట్లా తెచ్చి క్యాంపు తెచ్చి వాళ్ళకి చెకప్లు చేసి వాళ్ళకు సదుపాయం చేయాలని కోరిక, అదొకటి. ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందనేది ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం. దానికి మీరు చేయగలుగుతారా? చేస్తా, కంపల్సరీ చేస్తా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు చెవలుకోవాలని గిట్ట లేదు. మన దగ్గర ఉంటే గిట్టంగా మనం ఇప్పుడు వారంలో 2 సార్లు వచ్చిపోయినా చాలు, వాళ్ళు చూపెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి గిట్ట మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనమే ఇప్పుడు ఒక అమ్మమ్మ ఉంది, మనం ఎన్నెన్నో ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ప్రతి ఒక్కరికి లేనిది ఏదో టెన్షన్. ఫోన్ చేస్తే ఆడుకోతున్నాం, ఇప్పుడు అమ్మమ్మ చూపిస్తా దవాఖానా కంట అని చెప్పినాం, మనకు ఫోన్ రాందాడో ఇక్కడ ఉరుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈయనే ఉంటే ఏమవుతుందంటే అమ్మమ్మను అరే చిన్న గిడికోయి తీసుకురా పోరా చూపెట్టిపోరా అంటే చూపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. మొత్తం నర్సు ఏదో ఒకటి ఇక్కడ పెట్టేస్తారు. మామూలు జ్వరం వచ్చినప్పుడు ఆయన సరే గ్లూకోజ్ పెట్టి అది పెట్టి చేసేటట్టుగా చేద్దామని. చేశారా మీరు విలేజ్కి ఏమన్నా ఇప్పటికీ ఏమన్నా అభివృద్ధి పనులు కానీ, లేకపోతే మీరు ఎందుకంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆయంలో కూడా ఇక్కడ ఏమన్నా ఫండింగ్ తీసుకొచ్చారా మీ వ్యక్తిగత? డ్రైనేజ్ ఉండే, డ్రైనేజ్ సగం లైన్ డ్రైనేజ్ చేసినాం మేము. అప్పుడు బౌల్ గిట్ట వేసినాము అన్ని. ఇప్పుడు గుడి గిట్టంగా పెద్ద సగం బాలాజీ చేసినాం. మళ్ళీ మేము ఊళ్ళో చందలు చేసుకొని మేము అందరం వేసుకొని గుడి గిట్టంగా మంచిగా చేసినాం. అంటే అది మీ ఆదివారంలో జరిగినటువంటి గుడి అన్నమాట, జరిగింది చందాలతోని. మనకు దోచిన కాడికి మనం ఇచ్చినాము, ఊరు మొత్తం సేవ చేసుకున్నారు. మండల లీడర్లు తన గిట్టంగా స్పాన్సర్ చేయించుకున్నాము. ఈ కార్యక్రమాలు చిన్న అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. ఓ గణపతి కానీ, ఓ దుర్గమాత కానీ, ఇవన్నీ ప్రోగ్రామ్స్ గిట్టంగా ఎల్లవేళ అందుబాటులో ఉంటాం మేము. ఓకే, ఇప్పుడు ఏముంది మేనిఫెస్టో ఏం పెట్టుకున్నారు మీరు? ఎట్లా మీరు ఓటు అడుగుతారు? మీకు ఓటు ఎందుకు వేయాలి? ఓటు వేసినందుకు వాళ్ళకు ఫలితాలు మీరు ఏమి ఇవ్వబోతున్నారు జనాలకి అంటే? మేము ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు చిన్న ఆసుపత్రి పోతారు. అది కాకుండా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరి తాను డబ్బులు ఎప్పుడంటే అప్పుడు మన తాను జోబులో డబ్బులు ఉండవు. ఎవరి తానైనా ఎంత పెద్ద కోటేశ్వరు అయినా ఏదైనా టైంకి పైసలు ఉండవు. మనం ఏముందంటే పబ్లిక్ సేవ చేయాలంటే వాళ్ళ ఆసుపత్రి పైసలు పెట్టుకోలేరు కాబట్టి మనము వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకు ధైర్యం అనేది ఇవ్వాలి. మనం పోతే ఇప్పుడు కార్డు ఉన్నదంటే పోయి అరే ఆడ చూపెట్టుకొచ్చుకోవాలి. కొంతమందికి ఏంటంటే పైసలు లేక ఇటంగా ఆడ ఉండి బాగా ఇప్పుడు జబ్బు ఉంది,
అది బాగా మించకపోయిన తర్వాత ఆయన తన ప్రజలు అడిగి ఇప్పుడు మించకపోయిన తర్వాత ఇప్పుడు పొయ్యి గిట లాభం లేని పని అవుతుంది. అది అంత పెద్ద అమౌంట్ కూడా పెట్టుకోలేడు. ఇప్పుడు ఒక ఇది ఉందంటే ఆడ పోయి ఉంటాడు, 2 రోజులు అడ్మిట్ అయినాక కానీ సగం ఆ పేమెంట్ కట్టేది ఉన్నా కానీ ఆ పేమెంట్ కట్టుకోగలుగుతాడు. అట్లా కొంచెము నాకు అదే ఒక బాధ ఉంది చేయాలని. ఓకే. ఇప్పుడు ఒక ప్లే గ్రౌండ్ కూడా కోరుకుంటున్నారు, ఒక మినీ ఫంక్షన్ కూడా కోరుకుంటున్నారు. వీటిని మీరు ఏమైనా ఫుల్ఫిల్ చేస్తారా? మరి ఇక్కడ ఉన్న ప్రజల ఖచ్చితంగా చేద్దామని ఉంది. ఇప్పుడు చిన్న చిన్న దావతులు, పెద్ద అంటే ఏదో ఫంక్షనాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఒక తొట్టెలు కానీ ఒక ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదా సార్, మినీ ఫంక్షన్ హాల్, అది ఒకటి మన ఒక హాఫ్ ఎక్కలర్ అయినా సరే ఒక దాంట్లో జాగ చూసి అచ్చేతమని ఉంది సార్. ఓకే. ఇప్పుడు వైద్యం ఒకటి చెప్పారు, తర్వాత విద్య కోసం ఏం చెప్తారు? ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో అందరు చదివిపించేంత స్తోమత కూడా లేకపోవచ్చు బహుశా. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని 5th వరకే ఉంది. మరి ఇప్పుడు దాన్ని ఐఆర్గా తీసుకుపోయి ఒక డిజిటల్ యుగం, ఇప్పుడు డిజిటల్ క్లాసులు అనేది నడుస్తూ ఉన్నాయి. మరి వీటిని మీరు ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు అందులో పిల్లలు గిట్ట కొంచెం తక్కువ బేసు, అయితే పిల్లలను పెంచి మనం డిజిటల్ ఇప్పుడు డిజిటలే నడుస్తుంది కాబట్టి రాబోయే కాలంలో మనం డిజిటల్గా చేయాలని నా కోరిక సార్. డిజిటల్ మోడల్. ఇప్పుడు మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, పారదర్శకంగా ఇచ్చారా లేకపోతే మీరు మనుషులను చూసి ఇచ్చారా? మీ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే అందరికి జెన్యున్గా ఇచ్చినాయి? జెన్యున్గానే ఇచ్చారు అందరు. ఎవరికైనా కట్టుకోమని చెప్తున్నారు. అది మనకు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేసారు, అక్కడ సపోర్ట్ చేసి లేదు. నువ్వు నేను కట్టుకుంటాను ముందరికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ పరిస్థితి చూసి ఇచ్చేసారు అంతే. ఏముంది ఇప్పుడు మీది రాజకీయ చరిత్ర, మీరు చేసినటువంటి సేవలు ఇప్పుడు ప్రజలు గుర్తించి మిమ్మల్ని ఓటేస్తారా లేకపోతే మీరు మళ్ళీ కొత్త ఎజెండాతోటి పోవాలా పబ్లిక్ ముందుకు? పాతయాన్ని చూసుకొని మమ్మల్ని ఇప్పుడు ముందరికి తీసుకెళ్ళడానికనే పబ్లికే నన్ను రావాలని నన్ను కోరుకుంటారు. ప్రతి ఒక్కరు నువ్వు ఉండాలన్నా, నువ్వు ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీ మీది, తర్వాత మీరు కూడా కౌన్సిలర్ కాబోతున్నారు. మరి ఇది ఇప్పుడు నిన్నటికి గ్రామ పంచాయతీ, రేపటి నుంచి అదొక వార్డు, టౌన్లో ఒక భాగం. దాన్ని రోడ్ మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతారా? అవును, తీర్చుతారు. మొన్ననే మన ఎమ్మెల్యే సాబ్ గిట్టంగా 47 లక్షలు పెట్టి మాండేట్ డ్రైనేజ్ గిట్టంగా శాంక్షన్ చేయించినాం. అది ఇప్పుడు అది గిట్టంగా అయిపోతుంది, రోడ్లు అయిపోతాయి. ఇప్పుడు ఇంకా మొత్తం ఇంకా సీట్ లైట్లు అవన్నీ ఎట్లయినా కామన్గా ఉంటాయి అవన్నీ. కానీ మనం ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఏమేమి చేయాలనేది చేద్దాం. ఇప్పటికీ మీ విలేజ్లో శ్మశాన వాటికి రోడ్లు లేక చాలా ఇబ్బంది అవస్థలకు గురవుతున్నారు. అది కూడా నిర్వీర్యంగా ఉన్నటువంటి స్థితి ఉంది. దాన్ని ఒక రోల్ మోడల్ చేయకపోతారా? అవునండి. ప్రతిసారి ఒక చావు వచ్చిందంటే దాన్ని ప్రతిసారి పోయి సాఫ్ చేసే టైం వస్తుంది. అది కాకుండా నా ఉద్దేశం లేదు, మనస్ఫూర్తిగా ఉంది ఇది. ఒక శ్మశానం అంటే ఒక గుడి లెక్క. మన తల్లిదండ్రులు అందరూ ప్రతి ఒక్కరు ఆడ పోయి చేస్తున్నామంటే మనకి ఎంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల మీద, మన పుట్టించిన వాళ్ళ మీద. ప్రతి ఒక్కరికి అట్లే ఉంటుంది ప్రేమ. కానీ వాళ్ళు పోయి ఆడికి పోయేటాకల్లా మొత్తం నీరు జారిపోతుంది. అది ఎందుకంటే దాన్ని మంచిగా నీట్గా చేసి ఒక బాత్రూమ్లు, ఒక చెట్లు, ఒక కూర్చోవడానికి బెంచీలు ఇవన్నీ వేసి దాన్ని మంచిగా ఫుల్ఫిల్ గా చేయాలని నాకు కోరిక. ఒక దేవాలయంలోకి చేయాలని సంకల్పం చేయాలని. దానికి వాటరు అవన్నీ ఇక మొత్తం రోడ్స్ గిట్టంగా అందాక వేయాలి. ఓ పబ్లిక్ వస్తున్నారు, వానాకాలం వచ్చి ఇప్పుడు బయట ఊర్లోకైనా వస్తారు. ఇప్పుడు ఆడ వచ్చినాక ఇప్పుడు జాగ్రత్త పడతారు, అవన్నీ అదే అవుతుంది కాబట్టి రోడ్ గిట్ట చేయాలని నాకు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారా మీరు? ఓటు కోసం చేస్తున్నాం. ఎట్లా స్పందన ఇస్తున్నారు ప్రజలు? చాలా చాలా బాగుంది. వాళ్ళు మా పబ్లిక్, మా ఊరు వాళ్ళైతే ఖచ్చితంగా నన్ను చూస్తారు. ఎందుకంటే నా మంచితనాన్ని చూసి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఓకే. మంచితనం మీ ఊరు వరకే ఉందా లేకపోతే పెద్దల వరకు ఉందా? పెద్దల వరకు ఉంది. పబ్లిక్ గిట్టంగా యూత్ ఇప్పుడు చేవల మండలి లెవెల్ గిట్ట నన్ను గుర్తుపడతారు. యూత్ మొత్తం చేస్తారా? యూత్కి ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఇప్పుడు ఏమైందంటే ఈ టోర్నమెంట్ అటువంటి క్యాంప్ పెడతారా? నేను టోర్నమెంట్ గిట్ట క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన ఈ చేవల మా డాడీ పేరు మీద. ఓకే. మంచిగా ప్రతి ఒక్క యూత్ పిల్లలు బాగానే ఉంటారు. ఈ మంచిగా చేస్తారు. అంటే గెలిచిన తర్వాత యూత్ను మీ ఎంబడి తినిపించుకోరు కదా, టైం పాస్ అది చేపించుకోరు? లేదండి, మనకు అట్లాంటి ఉద్దేశం లేదు. వాళ్ళు ఒక ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల కోసము వాళ్ళు ఒక జాబ్ కానీ అది కానీ చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిలబడితేనే వాళ్ళకి ఆనందం ఉంటుంది కాబట్టి వాళ్ళని అట్లనే.
రైట్. ఓకే, ఏదైతే పార్టీ సర్వీసు పెద్దల ఆశీర్వాదాలు తన పైన నిండుగా ఉన్నాయి. ఇక్కడ ప్రజల యొక్క ఆశీర్వాదాలు కూడా, ప్రజల యొక్క అభిప్రాయం మేరకే నేను కాంటాక్ట్ చేస్తున్నా. ప్రజల యొక్క సమస్యలు నేను గెలిచిన తర్వాత 100% నేను నెరవేరుస్తాను మొదటి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మనకు ఊళ్ళో గిట్టంగా యూత్ పిల్లలు ఆడ ఈడ కూర్చోకుండా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి అందులో మనం పేపర్ వేస్తే ఇప్పుడు నువ్వు 5-6 మంది కలిసి బుక్స్ అవి ఉంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ఎక్కడ చెడు తిరుగులు తిరగకుండా గ్రంథాలయంలో ఉంటారు. అది చేయాలని ఉంటుంది నాకు.